మీరు ఒక సన్యాసి అంటే అన్నిటినీ త్యజించి జీవించేటటువంటి వ్యక్తి. కానీ సమాజం మాత్రం అనేక కుటుంబాల సమ్మేళనం. మరి ఇప్పుడు సమాజంలోని కుటుంబ వ్యవస్థ కానివ్వండి, లేదా వివాహ వ్యవస్థ అంతరించిపోయేటటువంటి సన్నివేశాలు చాలా కనిపిస్తున్నాయి. చాలా ఉధృతంగా అవి విస్తరిస్తుంది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిలో విజ్ఞానపు లోపం ఏర్పడితే ఇలాంటివన్నీ వస్తాయి. సో దానికి సంబంధించినటువంటి అవగాహన కలిగించడం అనేది సమాజపు బాధ్యత. సమాజంలో ఒక విలువ కలిగిన వ్యవస్థని ఏర్పాటు చేసి ఎవరో ఒకళ్ళు ఇచ్చారు అనంటే ఆ విలువ కలిగిన దాన్ని నిలబెట్టగలిగే విద్యా విధానం కావాలి. ఇప్పుడు మన సమాజంలో ప్రస్తుతం మనం చూస్తే ఇలాంటి వాటికి స్థానం తగ్గిపోతుంది అంటే వాట్ ఈస్ ద రీజన్? వెరీ సింపుల్. నీకు విద్యా విధానంలో వాటిని వాడు కాపాడుకోవాల్సిన అవసరం అయితే దాన్ని మీరు చెప్పట్లా. యంత్రంగా తయారు కావడానికి కావలసినటువంటి విజ్ఞానాన్ని మీరు ఇస్తున్నారు తప్ప వ్యక్తికి కెమిస్ట్రీ చెప్తున్నారు, ఫిజిక్స్ చెప్తున్నారు, అదర్ సైన్సెస్ చెప్తున్నారు, ఎకనామికల్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు, కమర్షియాలిటీస్ మాట్లాడుతున్నారు, రైట్? అంతే తప్ప ఈ భౌతికమైనటువంటి దాన్ని దాటి వెనకాతల విలువలకు సంబంధించింది ఏదైనా ఒకటి ఉంది జీవితం అనేటటువంటి దాని మీద ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్మోస్ట్ 100% జీరో. మరి అప్పుడు విలువలు పోకేమవుతుంది సమాజంలో? దాని మీద దృష్టి పెట్టేటటువంటి విద్యా విధానం లేకపోవడానికి కారణం బహుశా ఆ అవగాహన కలిగినటువంటి పరిపాలన కూడా లేకపోవడం. అలాంటి ఒక విద్యా విధానాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే మన సమాజానికి ఇవాళ ఉంది తప్పనిసరి. అది కనుక మనం ఇవ్వగలిగితే వాళ్ళకి చిన్నపిల్లల్లో ముఖ్యంగా మొట్టమొదటి అసలు వెరీ ఫండమెంటల్ స్టఫ్. నీకు ఉపకారం చేసే వ్యక్తికి థ్యాంక్స్ చెప్పుకోవాలనేటువంటి ఇంగితం లేదు. అవును సార్. ఇప్పుడు మనకి జన్మనిచ్చింది తల్లి, తండ్రి, జ్ఞానాన్ని ఇచ్చాడు మనకు చుట్టూ ఉండేటటువంటి గురు సమాజం, మంచి మైత్రి విలువల్ని మనకు అందిస్తోంది మిత్ర సమాజం. కనీసం అట్లాంటి సమాజానికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అనేటటువంటి ఆ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా ఇప్పుడు మనకి చదువుల్లో మనం లేకపోయాం. దాన్ని మనం చదువు అంటాం అసలు. సో ఇవాళ మనం అనుకునేటువంటి చదువు అని మనం అనేది అంటే ఏది వ్యక్తి యొక్క నిర్మాణానికి మూలాధారము, అలాంటి దాంట్లో దానికి మూలమైనటువంటి ప్రాణమైనటువంటి విషయాన్ని అందించగలిగే స్థితి మనకి చదువు. సో ఇప్పుడు మన సమాజం ఏమవుతుంది, తప్పనిసరిగా దానికి డిగ్రేడేషన్ స్టార్ట్ అవుతుంది. అది ఇవ్వగలిగితే దీంట్లో మనం కొంత మార్పును తప్పనిసరిగా చూడవచ్చు. కొన్ని సమాజాల్లో మనకి అట్లాంటి వాటిని విద్యల్లో వాళ్ళకి తప్పనిసరిగా అందించే వ్యవస్థ ఉండే చోట బాగానే ఉంటున్నారు, వాళ్ళ వరకు బాగానే ఉంటున్నారు. అలాంటి సమాజాలు కూడా ఉన్నాయి మన చుట్టూ ఉండేటువంటి సొసైటీలో. సో వాటి మీద ఇన్సిస్టెన్స్ ఉండడం చేత దే ఫాలో దాట్. దీని మీద కనీసం కేర్ కూడా లేదు కనుక దెన్ వీ లూజ్ ఇట్. ఇవాళ మనం హైందవ సమాజం అనుకునేదంతా కూడా ఈ రకమైనటువంటి దుస్థితిలో ఉన్నది.